రాత్రి అగ్నిస్తంభం, పగలు మేఘస్తంభం. ఈ అగ్నిస్తంభము మేఘస్తంభము దేవుని యొక్క కృపా సింహాసనం నుండే వచ్చేది, ప్రతిరోజు వచ్చేవాడు ఎవరనగా దేవుని యొక్క కుమారుడైన యేసుక్రీస్తు వారు వచ్చి వారిని కాచి కాపాడేవాడు. అదే విధముగా ఈ దినము కూడా మనం కష్టంలో ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు, ఇరుకులో ఉన్నప్పుడు ఆ దేవుని కుమారుడైన యేసు వచ్చి మనల్ని కాచి కాపాడేవాడై ఉన్నాడు. ఆయన నామము అది గొప్ప నామము, శక్తివంతమైన నామం, పరిశుద్ధ నామము. ఆయన నామాన్ని బట్టి పిలిచినట్లయితే ఆయన నామం వచ్చి మనలను విడుదల చేయనిదిగా ఉంటూ ఉన్నది. పగలు మేఘస్తంభం వస్తుంటే, రాత్రి అగ్నిస్తంభం వస్తుంటే, వెలుగు వస్తుంటే మోషే అనుకున్నాడు, దేవుని రక్షణ హస్తము నా మీద ఉన్నది, దేవుని యొక్క రక్షణ హస్తము నా మీద ఉన్నది. కాబట్టి దేవుడే నడిపించుచూ ఉన్నాడు, దేవుడే ఈ లక్షల మంది జనాంగాన్ని నడిపించు ఉన్నాడని మోషే ఊహించేవాడు, తలంచేవాడు, దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లించేవాడు. హృదయం అంతా కూడా కృతజ్ఞతతో నిండిపోయేది.